లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 7వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తిరిగి జన్మించకుండా ఒకడు ప్రార్థించగలడా? చనిపోయిన వానిలోనికి జీవమునిచ్చుట దేవునికి సాధ్యమని ఒకడు నమ్మవలసి ఉన్నాడు. దేవుని ఎరిగిన వారయ్యుండి తమ కొరకు గాని తమ స్నేహితుల కొరకు గాని చేతులెత్తి ప్రార్థించలేని వారు గొర్రెలు మేకలు కంటే ఏ విధముగా ఉత్తములు అని ఇంగ్లీష్ కవి టెనిసన్ వ్రాశాడు. నా ప్రధానోపాధ్యాయుని భార్య వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె మంచం ప్రక్కన నేను చేసిన ప్రార్థన దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నాకు ఇవ్వబడినది. తండ్రులారా, తల్లులారా, మీరు ప్రార్థించగలరా? మీరు ప్రార్థించలేని వారైనట్లయితే మీరు ఏ విధమైన తండ్రులు తల్లులుగా ఉంటున్నారు? మీరు ప్రార్థించి సాతానును మీ ఇంటి బయటకు వెళ్ళగొట్టగలరా? పేతురు బోధించినప్పుడు ఒక్క రోజులోనే 3000 మంది మార్పు చెందారు. అది యేసు యొక్క శక్తి కాదా? యేసు లేకుండా అతడు ఒక్క మనిషిని కూడా మార్చి ఉండేవాడు కాదు. జాన్ బనియన్ పెద్ద విద్యావంతుడైన మనిషి కాదు. అతని భాషలో కొన్ని తప్పులున్నాయి. అయినప్పటికీ యాత్రికుని ప్రయాణము అను అతని పుస్తకము మాత్రమే బైబిల్ తరువాత అనేక ప్రతులు ముద్రించబడినది. అతని దైవభక్తిని బట్టి చెరసాల్లో ఉంచబడినాడు. సంఘమునకు వెలుపట బహిరంగంగా బోధించుట చట్టప్రకారము ఆ దినాల్లో నిషేధించబడినది. చట్టమున్నప్పటికీ ప్రభువు అతనికి ఒక సందేశమునిచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా జాన్ బనియన్ బోధించేవాడు. దీని కొరకే అతడు బంధించబడ్డాడు. అయితే అతని ఉనికిని బట్టి చెరసాల ఒక సంఘంగా మార్చబడింది. క్రీస్తు యొక్క పెదవుల నుండి దేవుని వాక్యం మ్రోగుచుండు స్థలము కంటే గొప్ప సంఘము ఎక్కడున్నది? బయటనున్న వారికి బోధించుటకు అతడు కోరినప్పుడు చెరసాల అధికారి అతని రహస్యంగా విడుదల చేయుచుండెడివాడు. అతని బోధ వినుటకు ప్రజలు గుంపులుగా వచ్చేడివారు. ఎంత అద్భుతము! మన గృహముల పరిస్థితి ఏమై ఉన్నది? ప్రార్థించు తండ్రులు అక్కడ ఉన్నారా? నేను సువార్త బోధించుటకు ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక పేద తండ్రి ఉన్నాడు. అతడు ఒక భారమైన హృదయంతో కన్నీటితో నా యొద్దకు వచ్చాడు. అతడు ఒకే ఒక కుమారుని కలిగి ఉన్నాడు. తన కుమారుని పాఠశాలలో చేర్పించాడు. అక్కడ అతడు చెడ్డ స్నేహితులతో కలిసి చాలా దుష్టమైన వాటిని నేర్చుకున్నాడు. అతడు తన తండ్రి మాట ఏమాత్రమూ వినడివాడు కాడు. నేనైతే పశ్చాత్తాపడి ప్రభువైపు తిరుగుమని ఆ తండ్రిని హెచ్చరించాను. అతని కుమారుని విషయమై ప్రార్థనలో ప్రభు యొద్దకు తీసుకుని రమ్మని నేను అతనికి చెప్పాను. తరువాత కుమారుడు మార్చబడినట్లు తండ్రి యొద్ద నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ తండ్రి అత్యానందభరితుడయ్యాడు. అతని కుమారుడు చనిపోలేదా? ఒక నశించిన మనిషిని యేసుగాక మార్చగల శక్తి లోకములో మరొకటి ఉన్నదా? నీవు పైనుండి జన్మించనట్లయితే ప్రార్థించలేవు. మన గృహాలు దొంగల గుహలా లేక ప్రార్థనా గృహాలా? జాన్ వెస్లీ తల్లి ఒక ప్రార్థించే స్త్రీ. ఆమెకు 19 మంది పిల్లలు. అయినప్పటికీ దినమునకు 3 సార్లు కుటుంబం కొరకు ప్రార్థించినది. ఇరుగు పొరుగు ఇండ్ల నుండి కూడా పిల్లలు ఆమె కుటుంబ ప్రార్థనకు హాజరయ్యేవారు. ముద్రించబడిన వర్తమానములు ఆమె చదువుచూ ఉండగా పురుషులు కూడా ప్రభావితులై మార్పు చెందెడివారు. ఆమె కుటుంబ ప్రార్థనకు ఎక్కువ మంది హాజరవుట ప్రారంభమైనది. త్వరలోనే 300 మంది ఆమె సంఘములో చేరారు. ఆమె ఇల్లు ఒక సంఘముగా తయారైనది. మన గృహాలు దొంగల గుహలుగా ఉన్నాయా? అట్లయితే తల్లిదండ్రులు దేవుని ఎరుగని వారని అర్థము. సాతాను వచ్చి అటువంటి కుటుంబంలోని వారిని అకాల మరణమున గురిచేస్తాడు.
అయితే దేవుడు జీవమునిచ్చువాడు. అది పాపమును జయించేటువంటి జీవము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో చూసినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.